ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జవహర్ తొలిసారిగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే వేద పండితులు రంగనాయకుల మండపంలో ఆశీర్వచనాలు అందజేశారు. సుమారుగా 8 ఏళ్ల తరువాత స్వామివారి పాదాల చెంతకు రావడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులను అరికట్టడమే తన ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు. వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం రాజీ లేని పోరాటం చేస్తారని జవహర్ స్పష్టం చేశారు. 8 సంవత్సరాల తర్వాత దర్శనానికి రావడం జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ కూడా శాంతి సామరస్యాలతో ఉండాలి. ప్రధానంగా ఈరోజు వివక్షత లేని సమాజాన్ని నిర్మాణం కోసం కమిషన్ పనిచేస్తూ ఉంది. ఈ కమిషన్ విస్తృతంగా పర్యటించి ఎక్కడైతే అట్రాసిటీస్ కానీ, భూ కబ్జాలు కానీ, ల్యాండ్ కానీ, లేదంటే సర్వీస్ మ్యాటర్స్లో కానీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ ఇవన్నీ కూడా బాధ్యతతో చూసి బాధితులకు అండగా ఉండే విధంగా ఈ పనిచేస్తా ఉన్న సందర్భంలో స్వామివారిని కూడా దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆయన ఆశీస్సులు కోరటం జరిగింది. తప్పకుండా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ కష్టం రాకుండా ఉండాలని భగవంతుని కోరుకోవడం జరిగింది.